Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah chapter 40 verse 31. ఈరోజు మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం నుండి తీసుకొనబడింది. They that wait upon the Lord shall renew their strength. They shall mount up with wings as eagles. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. Dear ones, this morning I want to ask you a direct question. ప్రియులారా, ఉదయకాలం సూటిగా నేను మీకు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. That is, అదేమిటిదంటే, where is your strength? నీ బలం ఎక్కడుంది? Today when we see in the world, ఈరోజు మనం ప్రపంచంలో చూస్తే some are depending on the strength of their influence. కొంతమంది వారికి ఉన్న పేరు పలుకుబడి పైన ఆ బలం పైన ఆధారపడుతున్నారు. Some are depending on the strength of their money or degrees. కొంతమంది వారి యొక్క డబ్బు, వారి డిగ్రీలు అనేటువంటి బలంపై ఆధారపడ్డారు. Some people are depending on the strength of their positions or their muscle power. కొంతమంది వారికి ఉన్నటువంటి స్థితిగతులను బట్టి వారికి ఉన్న కండబలం అనేటువంటి వాటిపైన ఆధారపడుతున్నారు. We live in a world that prides itself in all its accomplishments. మనం ఎలాంటి లోకంలో జీవిస్తున్నామంటే ఎటు చూసినా అంత గర్వమే అన్నట్టుగా ఉంటుంది. దానిపై అలాంటి జీవితంలో ఉన్నాము. We live in a world that prides itself in being able to do anything it sets its mind to. నేను ఏదైనా చేయగలను అనేటువంటి గర్వంతో కూడిన ఇలాంటి లోకంలో జీవిస్తున్నాం. A world that has put men on the moon and even plans apparently to put a base there upon the moon. ఎలాంటి లోకంలో ఉన్నామంటే, ఒక మనిషిని ఆ చంద్రమండలం పైకి తీసుకొని వెళ్ళినటువంటి ఆ ఘనత సాధించిన లోకంలో, అంటే జాగ్రత్తగా ఆలోచన చేస్తే They want to settle there. అంటే అక్కడికే వెళ్ళిపోయి అక్కడే స్థిరపడిపోవాలనుకుంటున్నారు. People are going, are planning to go to Mars also. ప్రజలు అంగారకుడిలో కూడా పోవాలనుకుంటున్నారు. Many countries feel proud of their armies and their ammunition. చాలా వరకు దేశాలు వారికి ఉన్న సైన్య బలగము, వారి దగ్గర ఉన్నటువంటి ఆయుధ బలగం పైన Many ఆధారపడుతున్నారు. are feeling proud of their planes, warplanes, tankers and missiles. చాలా మంది వారి దగ్గర ఉన్న యుద్ధ విమానాలు, వారి దగ్గర ఉన్న యుద్ధ ట్యాంకర్లు, వాటిని బట్టి గర్విస్తున్నారు. Even they say that they are strong because of their atom bombs or nuclear weapons. వాళ్ళు ఇంకా అంటే వారి దగ్గర ఉన్నటువంటి అణుబాంబులు, వారి దగ్గర రసాయనిక ఆయుధాలను బట్టి గర్విస్తున్నారు. Some are feeling proud of their chemical weapons also. కొంతమంది వారి దగ్గర ఇలాంటి రసాయనికమైనటువంటి ఆయుధాలను బట్టి కూడా గర్విస్తున్నారు. But the direct question to you is, అయితే సూటిగా మీకు ప్రశ్న ఏమిటిదంటే, where is your strength? నీ బలం ఎక్కడుంది? Is it in the things of the world? ఈ లోక సంబంధమైన వాటిపైన ఉందా? Of course, the answer of the child of God is the verse for our meditation today. అయితే దేవుని బిడ్డ యొక్క జవాబు నేటి దినం మనం మన ధ్యానం కొరకు చదువుకున్న వచనాన్ని బట్టి ఉంటుంది. Yeah, that's where our trust is. అదే కదా మన నమ్మిక ఉన్నది. Our strength is in Lord Jehovah, our faithful, covenant making and covenant keeping God. మన బలము దేవుడైన యెహోవా మీద, మనతో వాగ్దానం చేసి వాగ్దానం నెరవేర్చే సమర్థుడైన దేవుని యందు ఉంది. The Old Testament is full of examples of God's people placing their trust in the Lord Jehovah and finding that he is a faithful God. పాత నిబంధన అంతట్లో కూడా యెహోవా దేవుడి పైన నమ్మిక ఉంచి ఆయన యందే మా బలము అనేటువంటి ఎన్నో ఉదాహరణలు పాత నిబంధనలు కనబడతాయి. Indeed, he gives strength to those that wait upon him. అయితే ఆయన కొరకు కనిపెట్టుకునే వారి ఉండికి ఆయన బలం ఇస్తాడు. We could think of Israel's victory over Egyptians, ఇశ్రాయేలీలు ఐగుప్తీయులపైన సాధించిన విజయం గురించి మనం చూడొచ్చు. or the great victories that Israel experienced during their wilderness wanderings. అంతేకాకుండా ఇశ్రాయేలీలు అరణ్యంలో తిరుగులాడుతుండగా వారు సాధించిన గొప్ప విజయాల్లో చూడొచ్చు. And as they were about to take over the promised land, ఇంకా వాగ్దాన దేశంలో అడుగు పెట్టే ముందు remember how they conquered the king of Amorites, గుర్తుంచుకో. very mighty kings like Sihon and Og. అమోరీల రాజులు, బలమైన రాజులు సీహోన్, ఓగు, వారు ఎట్లా జయించినారో మీరు చూడొచ్చు. And who can forget men such as Samson, who when they relied on the Lord
And when they were faithful, God strengthened them to perform exploits. సంసోను లాంటి మనుషులను ఎట్లా మర్చిపోగలం? దేవుని పైన ఆధారపడి దేవునిపై నమ్మకం ఉంచినప్పుడు దేవుడు ఎన్ని సూర్య కార్యాలు వారి ద్వారా జరిగించినాడో ఎట్లా మర్చిపోగలం? Of course, Samson, when he stopped relying on the Lord, అయితే సంసోను మాటకు వస్తే దేవుని పైన ఆధారపడడం ఆపివేసినాడు. the Lord would no longer strengthen him to fight against the enemies. ఇక దేవుడు శత్రువులతో యుద్ధం చేయడానికి ఇంకా అనుమతించలేదు. When he gave up the secret of his strength, ఎప్పుడైతే తన బలమునకు రహస్యం చెప్పేసినాడో, and Delilah got his hair cut, దెలీలా తన యొక్క తల వెంట్రుకలు కత్తిరించింది, and then the Lord took his strength away. అప్పుడు యెహోవా తన నుండి బలము తీసివేసినాడు. If not, what a strength he exhibited. లేకపోయినట్లయితే అసలు సంసోను ఎంత బలము కనపరిచినాడు ఆయన. Is it easy to kill 1,000 Philistines with a jawbone of a donkey? ఒక గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిస్తీన్లను చంపడం అనేది అది సాధ్యమేనా? Is it easy to pull down the pillars of Dagon temple? దాగోను గుడికి ఆధారముగా ఉన్న ఆ స్తంభాలని పడగొట్టడం అనేది అంత సులువైందా? Is it easy to carry the gates of Gaza, which are about 4 tons in weight? గాజా గుమ్మములు 4 టన్నుల బరువు గలది అట్లా సున్నాయాసంగా ఊడబెరికి తీసుకొని పోవడం అంత సులువైందా? Scripture is full of those kinds of examples. లేఖనాలన్నీ కూడా ఇలాంటి యొక్క ఉదాహరణలతో నింపబడినాయి. But of course, when we think of those examples, అయితే మరి ఆ ఉదాహరణ గురించి మనం ఆలోచన చేసినప్పుడు we ought to realize that when we see God giving strength to physical Israel to fight the physical battles, శరీర సంబంధమైన ఇశ్రాయేలుకి దేవుడు ఈ శరీర సంబంధమైనటువంటి యుద్ధము చేయడానికి దేవుడు ఆ బలం ఇచ్చినాడన్న సంగతి ఆలోచిస్తే, those are pictures for us in our spiritual battles as well. ఇవి మన ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధాలకి అవి ఒక ప్రత్యేక సూచనగా ఉన్నాయి. These physical victories that God gave Israel are typical of a much greater truth. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన భౌతిక సంబంధమైనటువంటి విజయాలు గొప్పగా మనం ఆలోచన చేస్తే అవి ఎంతో సత్యమైనవి. And they are having some typical, that is typology, examples for greater truths. కాబట్టి మరింత గొప్ప సత్యాలకి ఒక సూచనగా ఉన్నాయి. And that is the truth that is expressed in our text. ఆ సత్యమే మనం చదువుకున్న వాక్య భాగంలో అది మనకు వ్యక్తపరచబడింది. That God is our spiritual strength. దేవుడు మన ఆత్మ సంబంధమైన బలమై ఉన్నాడు. Strengthened by the Holy Spirit, we are able to fight the daily battles of faith. పరిశుద్ధాత్మ వలన బలం పొందిన వారమే అనుదిన యుద్ధములో మనము వాటిని ఎదుర్కొంటున్నాం. Daily battles of faith. విశ్వాస సంబంధమైనటువంటి యుద్ధ పోరాటాలు అనుదినం కూడా మనం ఎదుర్కొంటాం. And that's the message of the text. అది ఈనాటి భాగం యొక్క సందేశం. They that wait upon the Lord shall renew their strength. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. That is our confession, it is our experience. ఇదే మనకు అనుభవం, మన ఒప్పుదల కూడా. Here the words we are renewed in strength implies that there is a weakness. ఇక్కడ నూతన బలము పొందుదురు అనేది ఏం చూపిస్తా ఉంది ఇక్కడ అంటే అక్కడ ఒక బలహీనత కూడా ఉంది అని చెప్తాం. That's why the renewing of the strength is there. అందుకనే కదా నూతన బలము బలపరచబడుట అనేది అవసరం. And the text explicitly talks about that weakness. కాబట్టి ఈ భాగము మనకి స్పష్టంగా ఈ బలహీనతను గురించి చెప్తాం. That is the contrast we see in this text. కాబట్టి ఈ భాగంలో ఈ వ్యత్యాసాన్ని చూస్తున్నాం. Here we are seeing the contrast between human weakness and God's strength. ఇక్కడ మానవ బలహీనత దేవుని బలం ఉన్న వ్యత్యాసాన్ని మనం గమనించవచ్చు. In Isaiah 40:30, యెషయా గ్రంథం 40:30 what we read? ఇక్కడ ఏమనుంది? Even the youth shall faint and be weary, and young men shall utterly fall. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. What does it show? అంటే ఇదేం చూపిస్తుంది మనకి? Physically, even strong people like young people, they may fail. భౌతికంగా ఆలోచన చేస్తే యవనస్తులైన వారు బలము దృఢమైన వారు కూడా సొమ్మసిల్లుతారు, అలసిపోతారు. So it is significant that the text would choose the strongest among men to explain the truth. కాబట్టి ఈ సత్యాన్ని మనకి God has chosen the strong people, that is the young people, to explain this truth to us. ఈ సత్యాలని మనకి ఆయన వివరించడానికి కొరకు యవనస్తులైన వారి జీవితాలు ఎన్నుకున్నాడు. Yeah, here Isaiah is mentioning about young people. యెషయా ఈ యవనస్తుల గురించి మాట్లాడుతున్నాడు. They are the ones that are in their prime of their lives physically. భౌతికంగా వారు మంచి బలము కలిగిన దినాల గురించి మాట్లాడుతున్నారు. For example, ఉదాహరణకి if we were to choose who should go to compete in the Olympics,
ఒలింపిక్స్ పోటీకి ఎవరు వెళ్ళాలని కానీ ఎంపిక చేయాలనుకుంటే and who has to work in the army, etc., సైన్యంలో కానీ పని చేయాలంటే ఎట్లాంటి వారిని we ఎన్నుకుంటాం? would choose the ones with the strongest bodies and the fittest ones. కాబట్టి మనము చక్కని పటిష్టమైనటువంటి దేహం కలిగిన వారిని మనం ఎన్నుకుంటాం. We would choose the young people. యవనస్తులైన వారిని ఎన్నుకుంటాం. And so too during the days of Israel, in the days when these words were written, the youths would be the ones who could run and run. అలాగే ఇశ్రాయేలీల దినాల్లో కూడా వాళ్ళు ఇట్లా పరిగెత్తడానికి యవనస్తులైనటువంటి వారిని వాళ్ళు ఎంపిక చేసుకునేవారు. They are the symbols of strength and vigor. అంటే వీళ్ళు బలముకి ఆ శక్తికి వాళ్ళు ఒక సూచనగా The ఉన్నారు. young man works and works and seemingly never tires. యవనస్తుడు అనేది బాగా పని చేస్తుంటాడు, అలయక పరిగెత్తుతా ఉంటారు. These are the strongest men of that day. కాబట్టి వీళ్ళు ఆ దినంలో ఉన్నటువంటి బలమైనటువంటి వారు. You put them onto hard physical labor and they would go on and on. వారికి భౌతిక సంబంధమైనటువంటి ఎంత ప్రయాస కష్టమో వాళ్ళకి పెట్టినా వాళ్ళు అట్లా పని చేసుకుంటూనే పోతారు. But then God says about these strongest among men, అయితే ఇలాంటి వారు ఇంట్లో బలమైనటువంటి వారి గురించి దేవుడు చెప్పే మాట, even they will grow weary and they will faint. ఇట్లాంటి వారు కూడా సొమ్మసిల్లుతారు, అలసిపోతారు. Why so? ఎందుకని? Ask them to work hard enough మీరు వారిని బాగా కష్టపడి పని చేయమని and చెప్పి they will get tired to the point that to press on will only be with the greatest effort. ఒక సమయం వస్తుంది వారు అలసిపోతారు, ముందుకు సాగడానికి కష్టపడుతుంటారు. They will grow weary and they will faint. వాళ్ళు సొమ్మసిల్లి అలసిపోతారు. And the young men, the text says, మరి యవనస్తుల గురించి ఈ భాగం ఇంకా they చెప్తుంది, will fall utterly. వాళ్ళు తొట్రిల్లుతారను. Literally, they will grow weary and stumble as well. అక్షరార్థంగా వారు అలసిపోయి తొట్రిల్లుతారు, పడిపోతారు. They will falter in a bad way. కాబట్టి వారు ఎంతో మరి ఘోరంగా పడిపోతారు వాళ్ళు. The message is clear. ఇక్కడున్న సందేశము చాలా స్పష్టంగా ఉంది. What is that? ఏమిటి ఆ వర్తమానం? Man at his strongest is weak. మనిషి ఎంత బలమైన వాడని చెప్పుకున్నా కానీ వాడు బలహీనుడే, He is helpless. నిస్సహాయుడు. We are inherently weak. కాబట్టి మనం కూడా బలహీనులమే. మనం The test of course points to youths and to their physical strength. కాబట్టి ఇక్కడ ఈ భాగము యవనస్తుల్ని యవన బలను గురించి మనం చూపిస్తాం. And yet, even though they may be physically strong, వీరు భౌతికంగా బలమైన వారైనా they are yet weak as compared to God. కానీ దేవునితో పోల్చుకొని చూస్తే వాళ్ళు బలహీనులే. We need to understand that this physical picture points to a spiritual picture. కాబట్టి ఇక్కడ ఈ భౌతిక సంబంధమైన ఈ దృశ్యము ఆత్మ సంబంధమైన దృశ్యాన్ని So చూపిస్తుంది. the spiritual picture of weariness and stumbling. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి దృశ్యంలో అలసిపోవుట, తొట్టిల్లుట, Scripture itself points to examples of stumbling spiritually. లేఖనాల్లోనే ఇలాంటి ఉదాహరణలు అంటే ఆత్మీయంగా తొట్టుపాటు పడే ఉదాహరణలు ఉన్నాయి. In Malachi 2:8 we read, మలాకి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. I am reading that verse. ఆ వచనం చదువుతున్నాను. But you are departed out of the way, you have caused many to stumble at the law, you have corrupted the covenant of Levi, saith the Lord of hosts. 2:8. అయితే మీరు మార్గము తప్పితిరి, ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్ధకం చేసి ఉన్నారు. This is a spiritual stumbling. ఇది ఆత్మ సంబంధ తొట్టుపాటు. Or we could point to Jeremiah 18:15. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 15వ వచనానికి There also similar idea is expressed. అక్కడ కూడా ఈ రకమైనటువంటి తలంపు అక్కడ I చెప్పబడింది. am reading Jeremiah 18:15. ఇర్మియా గ్రంథం 18, 15 కూడా చదువుతున్నాను. Because my people hath forgotten me, they have burned incense to vanity, and they have caused them to stumble in their ways from the ancient paths, to walk in paths in a way not to cast up. 18:15. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 15వ వచనం. అయితే నా ప్రజలు నన్ను మరచి ఉన్నారు, మాయకు ధూపం వేయుచున్నారు, మెరక చేయబడిన దారిలో తాము నడవలనని పురాతన మార్గములైన త్రోవలలో తమ్మును తాము తొట్టిల్ల చేసుకొనుచున్నారు. We are prone, and this is the idea of the text, we are prone to stumble. మనము తొట్టుపాటు పడే ఆస్కారం ఉందనే కదా ఈ భాగం చెప్తాం. We are weak. మనము బలహీనులం. Though we are God's people, nevertheless, in our spiritual lives as well as our physical lives, but especially here, in our spiritual lives, we are weak. మనం దేవుని పిల్లలమైనా శారీరరీతిగా ఎట్లా మనం బలహీనం అయిపోతుంటామో ఆత్మీయమైనటువంటి విషయాల్లో కూడా బలహీనం అవుతాం. We face the enemies of the world. ఈ లోక సంబంధమైనటువంటి శత్రువులను ఎదుర్కొంటాం. We face the enemy of the devil. మనము అపవాది శత్రువుని We ఎదుర్కొంటాం. face the enemy of our own sinful flesh. మన సొంత పాపభూయిష్టమైన శరీరం అనే శత్రువుని And ఎదుర్కొంటాం. how many times do we fall before these enemies? ఎన్ని పర్యాయాలు ఇలాంటి శత్రువులు ఎదుట పడిపోతున్నాం. We stumble. మనం తొట్టుపాటు We don't fall completely, but because God's hand is always there to catch his
his people. పూర్తిగా కిందకు పడిపోం, ఎందుకంటే పడిపోతున్న మనల్ని ఆదుకొని లేవనెత్తే యెహోవా హస్తం ఎల్లప్పుడూ మనకు తోడుగా. We do not fall completely so as to perish in hell, మనం పూర్తిగా పడిపోం అంటే నరకంలో పడిపోయినంతగా మనం పడిపోం, but we stumble. కానీ మనం తొట్టుపాటు పడతాం. We are tempted to walk out of the way. అంటే మార్గము తప్పి నడిచేటువంటి ఆస్కారం, అట్లా మనం శోధించబడతాం. There is a temptation to move out of the straight and narrow way of righteousness that God has set before us. దేవుడు మన ముందు ఉంచినటువంటి సూటిగా తిన్నని మార్గము, నీతి గల మార్గం నుండి దారి తప్పే విషయంలో శోధించబడతాం. Sometimes life seems so difficult for us as God's people కొన్నిసార్లు దేవుని ప్రజలంగా జీవితం మనకు ఎంత జటిలమైనదిగా కఠినమైనదిగా ఉంటుందంటే that we are tempted to think that God is not with us. దేవుడు మనతో కూడా లేడు అనే ఈ తలంపు రావడానికి శోధించబడతాం. That is a real temptation for God's people at various times in our lives. దేవుని ప్రజలు ఏంటంటే వారికి ఇది నిజంగా ఆయా సమయాల్లో మనకు వచ్చే శోధనే. And that was the temptation of Israel. ఇది ఇశ్రాయేలీయులకి వచ్చిన శోధన. Even as Isaiah brought this word from the Lord to his people. యెషయా దేవుని యొద్ద నుండి తన ప్రజలకి ఆ వర్తమానం కూడా అందించినట్టు. So in verse 27, 27వ వచనంలో and what is written? ఏమని రాయబడి ఉంది? Repeating the idea that Israel had. ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి ఆ ఆలోచన గురించి మరలా చెప్తున్నాడు. And what God is telling? దేవుడు ఏమని చెప్తాడు? Why sayest thou, O Jacob, and speakest, O Israel, my way is hid from the Lord? యాకోబు, నా మార్గం యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టి కనబడలేదు అని నీవు ఎలా అనుచున్నావు? The idea they had was, వాడికి ఉన్నటువంటి ఆ తలంపు ఏమిటిదంటే God does not see us. దేవుడు మమ్మల్ని పట్టించుకోవడం, God does not see our plight. దేవుడు మాకున్న కష్టాలని ఆయన చూడడం, God does not see the needs that we have. మాకున్న అక్కర్ల గురించి దేవుడు ఏమి పట్టించుకోవడం. So Israel felt as if God was not with them. కాబట్టి ఇశ్రాయేలీయులు దేవుడు అసలు వారితో లేడు అన్నట్టుగా వాళ్ళు అనుకున్నారు. We can feel that way at times. మనం కూడా ఆయా సమయాల్లో అలాంటి ఆలోచనలు వస్తాయి. When we struggle with sin, పాపంతో మనము పోరాడుతున్నప్పుడు, when we struggle with difficult trials, కష్టమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో సతమవుతున్నాం, we might feel the same way. మనం కూడా అట్లాగే అనిపిస్తుంది మనకు కూడా. We might be tempted to say, my way is hid from the Lord, he doesn't see me, he is ignoring me. నా మార్గం దేవునికి మరుగుగా ఉంది, లేదా దేవుడు నన్ను చూడడం లేదు అనే మాటలు చెప్పేదానికి శోధించబడతారు. Israel felt powerless. ఇశ్రాయేలు శక్తిహీనులైపోయినారు, పడిపోయినారు. God's people are the same today. ఈ రోజు కూడా దేవుని ప్రజలు కూడా అంతే. We stumble in the way. మనము మార్గంలో తొట్టిల్లుతాం. We are weak. మనం బలహీనులం. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, are you thinking like that? అట్లాగే నువ్వు అనుకుంటున్నావా? If so, today's promise is for you. అదే అయితే ఈ రోజు వాగ్దానం నీ కొరకే. Wait in the presence of God. యెహోవా సన్నిధిలో కనిపెట్టి ఉండు. Waiting period is not wasting period. వేచి ఉండేటువంటి సమయము అది వృధాయే సమయం కాదు. He will endow you with his own strength. తన యొక్క సొంత బలముతో ఆయన నిన్ను ఆవరించుతాడు. Then you can fly triumphantly like the eagles. అప్పుడు నువ్వు పక్షిరాజు వలె పైకి ఎగిరిపోగలవు. Higher and higher. పైకి ఎగిరిపోతావు. Don't suspect his promise. ఆయన వాగ్దానాలని అనుమానించదు. We all know about the eagle. పక్షిరాజు గురించి మనకు తెలుసు When కదా. the storm comes, తుఫాన్లు వచ్చినప్పుడు instead of falling down to the earth, ఆ తుఫాను పరిస్థితిలో భూమి మీద నేల రాలిపోయేదాని బదులుగా it will fly higher and higher. ఆ తుఫాన్లకి దాటి పైకి ఎగిరిపోతారు. In the storms it will go much more higher. తుఫాను వస్తా ఉన్న కొలది ఇంకా పైకి ఎగిరిపోతుంది. So may God help you to claim his unchanging promises. కాబట్టి ఇలాంటి మార్పు చెందిన దేవుని వాగ్దానాలు కోరుకొనుటకు దేవుడు సహాయం May చేయాలి. God help you to go forward without fainting. కాబట్టి నువ్వు సొమ్మసిల్లక పరిగెత్తిపోవటకు ఎగిరిపోవటకు దేవుడు సహాయం చేయనుగా. Don't get discouraged. ఏమాత్రం నిరుత్సాహపడదు. Our strength is not in the world. మన బలము లోక సంబంధం వాటి మీద కాదు. Our strength is God. మన బలము దేవుడే. He will not leave us. ఆయన మనల్ని He విడిచిపెట్టాడు. will not leave you. ఆయన నిన్ను కూడా విడిచిపెట్టాడు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు how తండ్రి, gracious God. కృపగల మా దేవా, Though we have become your children, undoubtedly we will face troubles. మేము నీ పిల్లలమైన నిస్సందేహంగా ఇబ్బందులు కష్టాలు Thou ఎదుర్కొంటాం. hast never promised that our life will be smooth in this world. ఈ లోకంలో మా జీవితాలు ఎంతో సజావుగా సాగిపోతాయని వాగ్దానం చేయలేదు. We are living in this sinful flesh. మేము ఈ పాపభూయిష్టమైన శరీరంలో We జీవిస్తాం. are living in the slippery world. మేము ప్రభా జారుడుగా వాలుగా ఉన్న ఈ We are లోకంలో having a జీవిస్తున్నాం. subtle enemy. ప్రభా యుక్తిగల శత్రువు మాకున్నాడు. In the midst of all these things, there is a possibility to stumble and to fall also. వీటన్నిటి మధ్య తొట్టుపాటు పడిపోయే ఆస్కారం కూడా ఉంది. But thou will not leave us. అయినా ప్రభా నీవు మమ్మల్ని విడిచిపెట్టవు. Thy helping hands will be stretched towards us
and you will lift us up. సహాయం చేసే చేతులు చాచి ఉంచి మమ్మల్ని పైకి లేవనెత్తుతావు. You will enable us to fly higher and higher in spite of the storms. ప్రభువా, తుఫాన్లు వస్తున్నా గానీ అంతకు మించి పైకి ఎగిరిపోవటట్లుగా సహాయం చేసే Thou art దేవుడు. a faithful God. నీవు నమ్మదగిన దేవుడు. Dear ones who are hearing this message, if any one of them are distressed or going through troubles, if they are stumbling or weak, O Lord, extend thy helping hand and lift them up. ఈ వర్తమానం వింటున్న మా ప్రియులు ఎవరైనా ప్రభువా కృంగిపోయి ఉంటే, బాధల్లో దుఃఖములో ఉంటే, దేవాన్ని సహాయం చేసే హస్తము చాచి వారిని పైకి లేవనెత్తండి, పైకి ఎగురుటకు సహాయం చేయండి. Help us to depend on your strength and faithfulness. ప్రభువా, నీ బలంపై, నీ నమ్మకత్వం పైన ఆధారపడేదానికి సహాయం చేయండి. In Jesus' precious name. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.